భారతదేశంలో చాలా పాపులర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆయన ఇంతకుముందు జేడీయూ పార్టీకి బీహార్లో వైస్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించారు. ఆయన ఒక కొత్త రాజకీయ పార్టీ లాంచ్ చేశారు. ఆయన రాజకీయ పార్టీ లాంచ్ చేస్తున్నారని 2-3 సంవత్సరాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆయన యాత్ర కూడా చేశారు. ఈ సంవత్సరం ఎన్నికల ముందు జన్ సూరజ్ యాత్ర కూడా చేశారు. అదే పేరుతో ఆయన జన్ సూరజ్ పార్టీని నిన్న డిక్లేర్ చేశారనమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కూడా వచ్చిందంట ఈ పార్టీకి. బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాల్లోంచి కంటెస్ట్ చేస్తంట. ఈ పార్టీకి సంబంధించి చాలా పెద్ద బజ్జే ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా. అయితే భారతదేశంలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్, ప్రత్యామ్నాయ రాజకీయాలు అనే అంశం 2012లోనే చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటైనప్పుడు అందరూ కూడా భారతదేశంలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వచ్చేసాయి, సామాన్యుడికి ఒక పొలిటికల్ పార్టీ వచ్చేసింది అనుకున్నారు. కానీ ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ గురించి వింటుంటే రాజకీయ పార్టీ ఏర్పడేటప్పుడు, పుట్టేటప్పుడు ఖచ్చితంగా మంచి లక్ష్యాలతోనే ఏర్పడుతుంది అనమాట. తర్వాత రాను రాను అది ఐరన్ లా ఆఫ్ ఆలిగార్కీగా మారిపోద్ది. అంటే ఆ రాజకీయ పార్టీలో కూడా ఇంటర్నల్ డెమోక్రసీ ఉండదన్నమాట. ఇలా చాలాసార్లు రాజకీయ పార్టీ ఫామ్ అయినప్పుడు ఒక లక్ష్యంతో, తర్వాత ఇంకో లక్ష్యంతో ముందుకెళ్తూనే ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఈ జన్ సూరజ్ పార్టీ ఆయన ఒక మాట అన్నారు. బీహార్లో ఇప్పటి వరకు లిక్కర్ బ్యాన్లో ఉంది, దానివల్ల రాష్ట్రానికి 20,000 కోట్లు ప్రతి సంవత్సరం నష్టం వస్తుంది. బీహార్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, బీహార్లో కనుక విద్యా వ్యవస్థలో మార్పు వస్తే చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ తీసుకురావాలి బీహార్ అనేది ఆయన ప్రస్తావించారనమాట. దానికి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు వచ్చే 10 సంవత్సరాల్లో ఖర్చు అవుద్దంట బీహార్లో మనకి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ తీసుకురావడానికి. దానికోసం ఆయన రకరకాల ప్రామిసులు చేస్తున్నారు. నేను గనక అధికారంలోకి వస్తే బీహార్లో లిక్కర్ బ్యాన్ ఎత్తేస్తాను, దాంతో ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు వస్తాయి, దాన్ని కేవలం ఎడ్యుకేషన్కే ఖర్చు పెడతాను, రోడ్లు వేయడానికి, వాటర్ బిల్స్కి, లేదా పొలిటీషియన్ సెక్యూరిటీకి, వీటి దేనికి కాదు, కేవలం ఎడ్యుకేషన్ కోసమే ఖర్చు పెడతానని ఆయన చెప్పారు. ఆల్రెడీ బీహార్లో మనకు తెలుసు చాలా స్ట్రాంగ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. జేడీయూ, ఆర్జేడీ, ఈవెన్ కాంగ్రెస్, బీజేపీ, ఇవన్నీ కూడా బీహార్లో చాలా స్ట్రాంగ్ ఉన్న పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు జన సూరజ్ పార్టీ మాత్రం మేము కుల ప్రాతిపదికన రాలేదు, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేయడానికి రాలేదు, అదే విధంగా మేము పాపులిస్ట్ పాలసీస్ ఇచ్చి ప్రజలను ఆకర్షించుకోవడానికి టెంపరీగా రావట్లేదు, ఫ్యూచరిస్టిక్ విజన్తో, భవిష్యత్ మీద ఒక అద్భుతమైన విజన్తో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా విద్యా వ్యవస్థ, వ్యవసాయం, ఉద్యోగాల సృష్టి, వీటి మీద ఫోకస్ చేస్తూ ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఫ్యూచర్ విజన్తోనే ముందుకెళ్తాం. బీహార్లో ప్రతి గ్రామం తిరిగి, ప్రతి పల్లెటూళ్ళలోకి వెళ్ళి అక్కడ సమస్యలు ఏంటో తెలుసుకుని, మొత్తం బీహార్లో ఉన్న ప్రధానమైన సమస్యలకి ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఒక సొల్యూషన్ రిలీజ్ చేస్తాం. సొల్యూషన్స్తో కూడిన బ్లూ ప్రింట్ రిలీజ్ చేస్తాం. ఆ దిశగానే ముందుకెళ్తాం. పాత పద్ధతిలో రాజకీయాలు ఏదైతే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కానీ, పాపులిస్ట్ స్కీమ్స్ ఇచ్చిన రాజకీయాలు కానీ, వీటన్నిటిని పక్కన పెట్టి మేము ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్, వీటి మీద ఫోకస్ చేసి ముందుకెళ్తాం. ముఖ్యంగా బీహార్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ దిశగా, అంటే ప్రపంచ స్థాయి విద్యా దిశగా బీహార్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రకటించింది జన సూరజ్ పార్టీ. ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఈ జన్ సూరజ్ పార్టీ స్లోగన్ ఓట్ ఫర్ యువర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్.